తిరుమలలో రోజుకొక్కొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు భువన కరుణాకర్ రెడ్డి. తాజాగా శ్రీవాణి టిక్కెట్లకు సంబంధించి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఆన్లైన్లో పెట్టి వాటిని బుక్ చేసినటువంటి సంస్థ 10,000 రూపాయల టికెట్ని 13,000 రూపాయలకి అమ్మింది. ఒక్కో టికెట్ మీద 3,000 రూపాయలు సంపాదించి దానికి టీటీడీ చైర్మన్ని ఆయన ఆపాదిస్తుంటారు. అది పక్కన పెడితే ఇదివరకు జరిగినా ఇప్పుడు జరిగినా తప్పు చేసేవాడు చేస్తుంటాడు, ఆ తర్వాత దొరికినప్పుడు శిక్షిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు రాజకీయం పతాక స్థాయికి చేరుంది. లడ్డూలో జగనే చేయించాడు అన్నటువంటి ప్రచారం తరహాలోనే వివిధ అంశాలు. ప్రభుత్వ వైఫల్యం అని చెప్పచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కుంభకోణాలు చేశారు, దేవుడి విషయంలో కావాలని చేశారు అన్న ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్నది అధికారులు తప్పిదమని రాసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీవాణి టికెట్ల ఇష్యూలు రాబోయే రోజుల్లో వైసీపీ రాకూడదని ఆ దేవదేవుడికి వీళ్ళు ప్రార్థించుకోవాలి. వైసీపీ వచ్చిందంటే ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పుడు ఎలా ఫేస్ చేశారు, రేపు పొద్దున వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది.